ఫ్లాపులు వరుసగా 6 అట్టల్ ఫ్లాపులు. ఇలా మరెవరికైనా ఎదురై ఉంటే షెడ్డుకెళ్లిపోయేవారు. కానీ లక్ గట్టిగానే ఉందేమో. ఇంకా లైమ్ లైట్ లోనే కనిపిస్తున్నాడు మన మాస్ మహారాజ్. మరి మరో 2 రోజుల్లో వస్తున్న మాస్ జాతర అయిన రవితేజని సక్సెస్ ట్రాక్ లో పెట్టేస్తుందా? ఇది పోతే గనక మాస్ మహారాజా ఇక సర్దుకోవాల్సిందేనా? రవితేజ లాస్ట్ హిట్ ఏంటంటే వెనక్కి వెళ్లి ధమాకానే తలుచుకోవాల్సిన పరిస్థితి. దాని తర్వాత ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, మిస్టర్ బచ్చన్ ఇలా చేసిన సినిమా చేసినట్టే పోయాయి. మరి వాస్తవానికి ఇన్ని ఫ్లాపుల్లో ఉంటే మరే హీరోకైనా సినిమాలు తగ్గేవే. కానీ స్వయం కృషితో ఎదిగాడనే కాబోలు ఇప్పటికీ రవితేజ సినిమాలంటే సాలిడ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంటాయి. కానీ చూస్తున్నారుగా అంటూ అలానే రొడ్డకొట్టుడు సినిమాలే తీస్తానంటే మాత్రం ఏ అభిమానికైనా చిరాకెత్తడం సహజం. ప్రీ రిలీజ్ లో సరిగ్గా ఇదే టాపిక్ రైజ్ చేశాడు రవితేజ. గత సినిమాలతో చిరాకు పెట్టించారని ఇక మీదట అలాంటిది జరగదు, ఇది నా ప్రామిస్ అంటూ ప్రమాణం చేసేశాడు. దాంతో మాస్ జాతర ఏమైనా బాగుండొచ్చేమో అన్న నమ్మకం కలిగింది. నిజానికి ఈ సినిమాపై కూడా అభిమానులకు ఎలాంటి భరోసా లేదు. టీజర్, ట్రైలర్ వాళ్ళని మెప్పించలేకపోయాయి. పాటలు అంతంత మాత్రమే. ఇది పోయినట్టే అన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఫ్యాన్స్. రవితేజ చేసిన ప్రామిస్ తో వాళ్ళు కాస్త కూలైనట్టే కనిపిస్తున్నారు. చూడాలి. వాస్తవానికి రవితేజ నుంచి అభిమానులు కొత్తగా కోరుకునేది ఏమీ ఉండదు. ఆ అల్లరి, ఉత్సాహం తెరపై కనిపిస్తే చాలు ఖుషి అయిపోతారు. ఇక ఇదే ఈవెంట్ లో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఏకంగా చూశాక మీరు షాక్ అవ్వకపోతే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతారని వేలాది మంది సమక్షంలో పబ్లిక్ గా శపథం చేశారు. దీంతో అసలే ఇండస్ట్రీలో సవాళ్లు, శపథాలు ఎక్కువైపోయాయి. అసలే సినిమాలు అంతంత మాత్రంగా ఆడుతున్న ఈ టైంలో మరో శపథం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు మాస్ మహారాజ్ ఫ్యాన్స్. ఏది ఏమైనా నవంబర్ 1న వస్తున్న మాస్ జాతర హిట్టు రవితేజతో పాటు శ్రీలీలకి కూడా చాలా అవసరం. చూడాలి ప్రేక్షక దేవులు ఎలాంటి తీర్పిస్తారో. For more videos like this, subscribe Big TV channel.